తాలిబెల్ నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడక ముందే 2013లో 194 మోడల్ స్కూల్ తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మోడల్ స్కూళ్ళల్లో 13 నుంచి 2024 అంటే 11 ఏళ్ల నుంచి టీచర్లు ఒకే స్కూల్లో పనిచేస్తున్నారు. ఒకే దగ్గర 11 సంవత్సరాలు పనిచేయటం వల్ల పని ఎలా ఉంటుందనేది తమ దృష్టిలో లేనిది కాదు. వారి బదిలీలు మరియు ప్రమోషన్లు ఇచ్చే ప్రక్రియ ఉంది, కోర్టులో కూడా ఉన్నట్టుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్లకు బదిలీలు చేస్తే, పదోన్నతులు కల్పిస్తే ఆ పాఠశాలలు సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నా. అదే పాఠశాలకు సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులు ఒక్కటి కూడా రెగ్యులర్ పోస్టులు లేవు. 4 పోస్టులు ఉన్నాయి, కానీ అవన్నీ అవుట్సోర్సింగ్లో ఉన్నాయి. అందులో టీచర్లు చనిపోయినప్పుడు వాళ్లకు కంపాషనేట్ అపాయింట్మెంట్ అవకాశం లేదు. దాదాపు 25 మంది టీచర్లు చనిపోయారు స్కూల్ ఏర్పడ్డాక. వాళ్ళ కంపాషనేట్ అపాయింట్మెంట్ కొరకు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని చెప్పి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి గారు నోట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 3,69,000 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులకు, 2,87,000 మంది పెన్షనర్లకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి నగదు రహిత వైద్యాన్ని అందిస్తున్నారు. అది ఇంకా మెరుగు కావాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తున్నాం. కానీ ఆ కార్డ్స్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది జర్నలిస్టులకు కూడా ఈ కార్డ్స్ జారీ చేయటం జరిగింది. ముఖ్యంగా మోడల్ స్కూల్లో పనిచేసే టీచర్లు ఉన్నారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 7 లక్షల మందికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి అమలు చేస్తున్నారు. వీళ్ళకి అమలు చేయటం అంత కష్టం కాదు కాబట్టి వీళ్ళకు వెంటనే హెల్త్ కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్యం అందించాలని చెప్పి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. తమకు ఈ పిటిషన్ సమర్పిస్తున్నా. ఈ పిటిషన్ ద్వారా సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేయాలని చెప్పి కోరుతున్నా.